వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్రీ తెలుగు. సో మనం రీసెంట్గానే మోనోమియల్ డివిజన్ చూసాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ట్రైనోమియల్ ఇస్తే డివిజన్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి 4y క్యూబ్ ప్లస్ 5y స్క్వేర్ ప్లస్ 6y డివైడెడ్ బై 2y ఫ్రెండ్స్. సో డివైడ్ అని ఉంటే మనం బై పెట్టి రాయొచ్చు కదా ఫ్రెండ్స్. సో అలాగే రాస్తున్నాను ఫ్రెండ్స్. 4y క్యూబ్ ప్లస్ 5y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 2y. సో ఇక్కడ ఈ 2y అనేది దీనికి వస్తుంది ఫ్రెండ్స్. సో నేను ప్రతి టర్మ్ని సెపరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 4y క్యూబ్ బై 2y ప్లస్ 5y స్క్వేర్ బై 2y ప్లస్ 6y బై 2y. సో ఇక్కడ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ డినామినేటర్ని న్యూమరేటర్తో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో 2y డివైడెడ్ బై 4y వచ్చేసి 2y స్క్వేర్ అండ్ ప్లస్ 2y డివైడెడ్ బై 5y స్క్వేర్ వచ్చేసి 5 బై 2y ప్లస్ 2y డివైడెడ్ బై 6y వచ్చేసి 3 ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి 2y స్క్వేర్ ప్లస్ 5 బై 2y ప్లస్ 3 ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీరు ట్రైనోమియల్ని ఎలా డివైడ్ చేయాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్. అండ్ ఇలాగే మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకి మళ్ళీ తిరిగి వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్రీ తెలుగు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యాక్టరైజ్ అని ఇచ్చి ఇలాగా a⁴ మైనస్ b⁴ వస్తే దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఏ ఫార్ములాస్ అప్లికేబుల్ అవ్వవు ఫ్రెండ్స్. సో మనం వీటినే స్క్వేర్స్ కింద రాసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు a⁴ని మనం a స్క్వేర్ అండ్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మైనస్ b⁴ని మనం b స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దట్ 2 × 2 4 అండ్ ఇక్కడ 2 × 2 4. సో ఇక్కడ మనకి a⁴m హోల్ పవర్ n ఈక్వల్స్ a⁴mn వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములాని వాడాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏ స్క్వేర్లో ఏముంది ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ ఉంది. అండ్ బి స్క్వేర్లో ఏముంది ఫ్రెండ్స్, బి స్క్వేర్ ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది. సో ఇక్కడ మళ్ళీ దీన్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీరు ఇలా ఫ్యాక్టరైజన్ ఇస్తే ఎలా చేయాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి ఇన్ఫర్మేషన్ అండ్ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ మీ ముందరికి తిరిగి వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్రీ తెలుగు. సో ఈరోజు మనం ఇలా డివైడ్ అని సమ్ ఇస్తే దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి 5 × 2x + 1 × 3x + 5 డివైడెడ్ బై 2x + 1. సో డివిజన్ అని ఉంటే మనం దాన్ని బై కింద కూడా రాసుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్. 5 × 2x + 1 × 3x + 5 ఇప్పుడు బై 2x + 1. సో ఇక్కడ 2x + 1 2x + 1 క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే నేను 2x + 1 2x + 1 క్యాన్సిల్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మిగిలిన టర్మ్ని రాస్తున్నాను ఫ్రెండ్స్. సో మిగిలిన టర్మ్ ఏంటి ఫ్రెండ్స్, 5 × 3x + 5. ఒకవేళ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడాలి ఫ్రెండ్స్. అప్పుడు 5ని దీంతో అండ్ దీంతో మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తే 5 × 3x వచ్చేసి 15x ప్లస్ 5 × 5 25. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీరు డివైడ్ అని ఇస్తే దాన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మరింత క్వాలిటీ కంటెంట్తో అండ్ మంచి ఇన్ఫర్మేషన్తో
మీ ముందుకి మళ్ళీ తిరిగి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్రీ తెలుగు. సో మనం రీసెంట్గా ఫ్యాక్టరైజేషన్ని ఫార్ములాస్ వాడి ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా డివైడ్ చేయమని అడిగితే ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కాబట్టి మనం డివిజన్ని బై కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. సో నేను అదే చేస్తున్నాను ఫ్రెండ్స్ 28x⁴ డివైడెడ్ బై 56x. సో నేను ఇక్కడ బై పెట్టి ఇలాగా డివిజన్ ఫార్ములా రాసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రాక్షనల్ ఫార్ములా రాసుకున్నాను ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి 28x⁴ డివైడెడ్ బై 56x. సో దాన్ని నేను 28x⁴ బై 56x కింద రాసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు 28ని 56ని క్యాన్సిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్లో 1 టైం అండ్ 4 టైం, అండ్ ఇది 2 టేబుల్లో 2 టైమ్స్ అండ్ 8 టైమ్స్. మళ్ళీ ఇది 14 టేబుల్లో 1 టైం అండ్ ఇది 14 టేబుల్లో 2 టైమ్స్. సో 1x⁴ బై 2x. సో ఇది x⁴1 ఉన్నట్టు ఫ్రెండ్స్. సో ఈ x ఈ పైకి వెళ్తే x⁻−1 అవుతుంది ఫ్రెండ్స్. సో x⁴ ఇంటూ x⁻−1 వచ్చేసి మనం రీసెంట్గా ఫ్యూచర్లో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. a⁻m ఇంటూ a⁻n ఈక్వల్స్ a⁻m+n. అంటే ఇప్పుడు ఇక్కడ కింద బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ పైన ఉన్న టర్మ్స్ని ప్లస్ చేయాలి ఫ్రెండ్స్. సో x⁴ ప్లస్ -1 అంటే ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఫ్రెండ్స్. సో మైనస్ చేయాలి. x⁴ -1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? x⁻3. సో x⁻3 బై 2. సో ఆన్సర్ వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్, x⁻3 బై 2 ఆర్ 1x⁻3 బై 2 అని కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు డివిజన్ ద్వారా ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. ఇలాంటి మరిన్ని ఫ్యూచర్ క్వాలిటీ కంటెంట్ని తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జై హింద్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్రీ తెలుగు. సో ఈ వీడియోలో నేను మీకు a-b² సమ్స్ని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి 4p² - 9q². సో 4p² మనం 2² p²గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ 9q² మనం 3² అండ్ q² రాయొచ్చు ఫ్రెండ్స్. సో 2p² మనం 2p² రాయొచ్చు ఫ్రెండ్స్. అండ్ 3² q² మనం 3q² రాయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి a² - b² ఫార్ములాలో ఉంది ఫ్రెండ్స్. సో a² - b² వచ్చేసి a² - b² ఈక్వల్స్ టు a + b a - b. సో ఈ టర్మ్ని మనం ఒకసారి ప్లస్ చేయాలి, అలాగే ఒకసారి మైనస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఏ ప్లేస్లో ఏముంది ఫ్రెండ్స్? 2p. అండ్ బి ప్లేస్లో ఏముంది ఫ్రెండ్స్? 3q. సో దీన్ని ఒకసారి ప్లస్ చేయాలి, అలాగే ఒకసారి మైనస్ చేయాలి ఫ్రెండ్స్. అంటే 2p + 3q బ్రాకెట్ అండ్ 2p - 3q. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ సమ్ వచ్చేసి. సో ఇలాగే మీరు మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని నోటిఫికేషన్ రూపంలో రిసీవ్ చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్రీ తెలుగు. సో ఈరోజు మనం ఫ్యాక్టరైజేషన్లో ఐడెంటిటీస్ యూజ్ చేసి ఎలా ఫ్యాక్టరైజ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి a² + 8a + 16. సో ఇది వచ్చేసి మనం a² + a+b² = a² + b² + 2ab ఫార్ములా వాడి చేయాలి ఫ్రెండ్స్. సో a+b² రూపంలో దీన్ని రాయాలంటే a²ని a²లోనే రాయాలి ఫ్రెండ్స్. అండ్ +8aని అలాగే ఉంచేసి 16ని మనం 4² రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఏ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్? a+b² ఫార్ములాలో ఉంది ఫ్రెండ్స్. a+b² ఈక్వల్స్ టు a² + b² + 2ab ఫ్రెండ్స్. సో నేను మధ్యలో ఉన్నదాన్ని 2abగా కన్సిడర్ చేసి దీన్ని b²గా అండ్ దీన్ని a²గా కన్సిడర్ చేశాను ఫ్రెండ్స్. సో a²లో ఏముంది ఫ్రెండ్స్? a. అండ్ b² b ఉంది 4 ఉంది ఫ్రెండ్స్.
సో ఏ వచ్చేసి ఏనే అండ్ బి వచ్చేసి 4 ఫ్రెండ్స్. సో 2ab అంటే ఏ ఇంటూ 2 ఇంటూ ఏ ఇంటూ 4 ఫ్రెండ్స్. సో నేను అన్ని చోట్ల ప్లసెస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సో 2 ఇంటూ ఏ 2a ఫ్రెండ్స్ ఇంటూ 2 ఇంటూ 4 8 ఫ్రెండ్స్ ప్లస్ 4 ఫ్రెండ్స్. సో 2a ఇంటూ 8 వచ్చేసి 8a ఫ్రెండ్స్. సో ఏ ప్లస్ 8a ప్లస్ 4 ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో దీన్ని అలాగే దీన్ని యాడ్ చేస్తే ఇది వచ్చింది కదా ఫ్రెండ్స్. సో మనకి ఈ సమ్ వచ్చేసి కరెక్ట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కాంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ రీడ్ తెలుగు. సో రీసెంట్గా మనం ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ని స్టార్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్యాక్టరైజ్ అనేస్తే ఈ సమ్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి x² ప్లస్ x ప్లస్ 5 ప్లస్ 8x ప్లస్ 8y. సో నేను దీన్ని బ్రాకెట్ పెట్టి 2 టర్మ్స్ కింద డివైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. x² ప్లస్ xy అనేది ఒక టర్మ్గా డివైడ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ 8x ప్లస్ 8y అన్నదాన్ని ఇంకొక టర్మ్ కింద డివైడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ టర్మ్లో కామన్గా ఏముంది ఫ్రెండ్స్? సో ఇక్కడ ఫ్యాక్టరైజ్ అని ఇచ్చారంటే మనం కామన్ తీయాలని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఐడెంటిటీస్ ఏమి వర్క్ అవ్వట్లా కాబట్టి. సో ఇక్కడ కామన్గా ఏముంది ఫ్రెండ్స్? ఎక్స్ ఉంది. సో ఎక్స్ని కామన్ తీసేస్తే ఎక్స్ ప్లస్ వై ఉంటుంది ఫ్రెండ్స్. సారీ, ఎక్స్ ప్లస్ వై ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఈ టర్మ్లో కామన్ ఏముంది ఫ్రెండ్స్? 8 ఉంది ఫ్రెండ్స్. సో 8ని కామన్ తీసేస్తే ఇక్కడ ఎక్స్ అలాగే ఇక్కడ వై ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏముంది ఫ్రెండ్స్? ఎక్స్ ప్లస్ 5. సో ఎక్స్ ప్లస్ 5 కామన్ తీసేసాను. అండ్ మిగిలింది ఏంటి? ఎక్స్ ప్లస్ 8. సో ఎక్స్ ప్లస్ 8 ఫ్రెండ్స్. సో దీన్ని గనక మనం ఫ్యాక్టరైజ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 8 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడితే ఈ క్వశ్చనే వస్తుంది ఫ్రెండ్స్. సో అలా కనుక వస్తే మనం చేసిన సమ్ వచ్చేసి కరెక్ట్ అయినట్టు ఫ్రెండ్స్. సో ఈ వీడియో ద్వారా మీరు ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ని అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని అందుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ రీడ్ తెలుగు. సో రీసెంట్గా మనం ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ని స్టార్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్యాక్టరైజ్ అనేస్తే ఈ సమ్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి x² ప్లస్ x ప్లస్ 5 ప్లస్ 8x ప్లస్ 8y. సో నేను దీన్ని బ్రాకెట్ పెట్టి 2 టర్మ్స్ కింద డివైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. x² ప్లస్ xy అనేది ఒక టర్మ్గా డివైడ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ 8x ప్లస్ 8y అన్నదాన్ని ఇంకొక టర్మ్ కింద డివైడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ టర్మ్లో కామన్గా ఏముంది ఫ్రెండ్స్? సో ఇక్కడ ఫ్యాక్టరైజ్ అని ఇచ్చారంటే మనం కామన్ తీయాలని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఐడెంటిటీస్ ఏమి వర్క్ అవ్వట్లా కాబట్టి. సో ఇక్కడ కామన్గా ఏముంది ఫ్రెండ్స్? ఎక్స్ ఉంది. సో ఎక్స్ని కామన్ తీసేస్తే ఎక్స్ ప్లస్ వై ఉంటుంది ఫ్రెండ్స్. సారీ, ఎక్స్ ప్లస్ వై ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఈ టర్మ్లో కామన్ ఏముంది ఫ్రెండ్స్? 8 ఉంది ఫ్రెండ్స్. సో 8ని కామన్ తీసేస్తే ఇక్కడ ఎక్స్ అలాగే ఇక్కడ వై ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏముంది ఫ్రెండ్స్? ఎక్స్ ప్లస్ 5. సో ఎక్స్ ప్లస్ 5 కామన్ తీసేసాను. అండ్ మిగిలింది ఏంటి? ఎక్స్ ప్లస్ 8. సో ఎక్స్ ప్లస్ 8 ఫ్రెండ్స్. సో దీన్ని గనక మనం ఫ్యాక్టరైజ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 8 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడితే ఈ క్వశ్చనే వస్తుంది ఫ్రెండ్స్. సో అలా కనుక వస్తే మనం చేసిన సమ్ వచ్చేసి కరెక్ట్ అయినట్టు ఫ్రెండ్స్. సో ఈ వీడియో ద్వారా మీరు ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ని అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని అందుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ రీడ్ తెలుగు. సో నిన్నే మనం ఫ్యాక్టరైజేషన్లో కామన్ ఎలా తీయాలో నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగ ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ అని ఇస్తే మనం సమ్ని ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో నేను తీసుకున్న సమ్ వచ్చేసి 7x - 42 ఫ్రెండ్స్. సో
ఇప్పుడు రెండాట్లకి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీయాలి ఫ్రెండ్స్. ఇది కూడా కామన్ తీయడం లాగే ఫ్రెండ్స్, కాకపోతే ఫ్యాక్టరైజ్ అని అడిగినప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. సో 7x మైనస్ 42 7x మైనస్ 42 ఈ రెండాట్లకి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 7 ఫ్రెండ్స్. సో నేను అదే వేసాను ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి 7. సెపరేట్ చేయాలి కాబట్టి బ్రాకెట్స్ ఫ్రెండ్. 7 ఇంటూ ఎక్స్ 7x. సో 7 తీసేస్తే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వేసాను ఫ్రెండ్స్. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫ్రెండ్స్. అండ్ 7 టేబుల్లో 42 ఎన్ని టైమ్స్ వస్తుంది ఫ్రెండ్స్? 6 టైమ్స్. సో మైనస్ 6 ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. 7 ఇంటూ ఎక్స్ మైనస్ 7 ఇంటూ 6 ఫ్రెండ్స్. సో 7 ఇంటూ ఎక్స్ వచ్చేసి 7x ఫ్రెండ్స్. అండ్ 7 ఇంటూ మైనస్ 6 వచ్చేసి మైనస్ 42 ఫ్రెండ్స్. సో క్వశ్చన్లో ఉన్నదే వచ్చేసింది కాబట్టి ఈ సమ్ వచ్చేసి కరెక్ట్ ఫ్రెండ్స్. సో చాలా సింపుల్ కాబట్టి ఫ్రెండ్స్, ఇలాగ మీరు చాలా సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ని ఎలా చేయాలో తెలుసుకున్నానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరికొన్ని రోజుల్లో a+b² a²+b² 2ab అండ్ ఈ ఫార్ములాస్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్ తెలుగు. మనం రీసెంట్గానే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎడిషన్ నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అదే విధంగా సబ్ట్రాక్షన్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. సబ్ట్రాక్షన్ చేయడం అనేది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో చాలా సింపుల్ ఫ్రెండ్స్. బట్ ఇది అర్థం చేసుకోకపోతే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. బట్ నేను మీకు ఈ వీడియోలో అర్థమయ్యేలాగా అండ్ సింపుల్గా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి నాలెడ్జ్తో వీడియో నుంచి బయటకు వెళ్తారు. సో ఇక్కడ నేను తీసుకున్న సమ్ వచ్చేసి సబ్ట్రాక్ట్ 3xy ప్లస్ 5yz మైనస్ 7zx ఫ్రమ్ 5xy మైనస్ 2yz మైనస్ 2zx ప్లస్ 10xyz. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఫ్రమ్ అని ఉన్నదాని తర్వాతది ఫస్ట్ రాయాలి. అంటే ఇప్పుడు మొన్న ఎడిషన్లో ఇది ఫస్ట్ రాసాం కదా ఫ్రెండ్స్, అలాగే ఫ్రమ్ తర్వాత ఉన్నది ఫస్ట్ రాయాలి. సో ఇప్పుడు నేను అదే రాస్తున్నాను ఫ్రెండ్స్. 5xy మైనస్ 2yz మైనస్ 2zx ప్లస్ 10xyz. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటికి రిలేటెడ్గా ఉన్న లైక్ టర్మ్స్ని దీని కింద రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 5xyకి ఉన్న లైక్ టర్మ్ వచ్చేసి 3xy ఫ్రెండ్స్. సో 3xy తర్వాత 2yzకు ఉన్న లైక్ టర్మ్ ప్లస్ 5yz ఫ్రెండ్స్. అండ్ అలాగే మైనస్ 2zxకి ఉన్న లైక్ టర్మ్ వచ్చేసి మైనస్ 7zx. సో అది రాశాను ఫ్రెండ్స్, మైనస్ 7zx ప్లస్ xyzకి ఉన్న లైక్ టర్మ్ ప్లస్ 10xyz. సో ప్లస్ xyzకి ఉన్న లైక్ టర్మ్ వచ్చేసి ప్లస్ 10xyz. అదే రాస్తున్నాను ఫ్రెండ్స్, 10xyz. సో నేను ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ సింబల్ ఉన్నట్టు కదా ఫ్రెండ్స్, ప్లస్ సింబల్ వేసాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఈ రెండవ టర్మ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో ఉన్న సింబల్స్ అన్నీ ఇక్కడ ఆపోజిట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఫ్రెండ్స్. సో ఈ టర్మ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటికి ఈ సింబల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది మైనస్ 3xy, ఇది మైనస్ 5yz, అండ్ ఇది ప్లస్ 7zx, అండ్ ఇది మైనస్ 6x 10xyz. సో ప్లస్ 5xy మైనస్ 3xy. ఆన్సర్ వచ్చేసి 2xy మైనస్ 2yz మైనస్ 5yz. ఆన్సర్ వచ్చేసి మైనస్ 7yz ప్లస్ 7zx మైనస్ 2zx. ఆన్సర్ వచ్చేసి ప్లస్ 5zx మైనస్ 10xy ప్లస్ xy మైనస్ 10xyz ప్లస్ xyz. ఆన్సర్ వచ్చేసి మైనస్ 9xyz.
సో ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో దీని ఆన్సర్ వచ్చేసి 2xy మైనస్ 7yz ప్లస్ 5zx మైనస్ 9xy ఫ్రెండ్స్. సో ఈ వీడియో ద్వారా మీరు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.